యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. నిన్న ఏదైతే ఆ స్వేచ్ఛ కూతురు అరణ్య చేసిన ఆరోపణలకు సంబంధించి దీనిపై మాట్లాడడానికి మనతోటి స్వేచ్ఛ ఫాదర్ శంకర్ అని ఉన్నారు. అన్న చూసిర్రా పూర్ణచంద్ర భార్య కామెంట్ చేస్తుంది దానికి సంబంధించి. నేను పొద్దున టీవీలో వస్తుంటే మన ఇంటి వాళ్ళు చెప్పిండ్రు ఇట్లా పూర్ణ చంద్ర భార్య మాట్లాడుతున్నది అని అన్నారు. అయితే లేదు పూర్ణచంద్ర చాలా బాగా చూసుకున్నాడు పాపను అని చెప్పింది అని చెప్పారు. అంతే, ఇక నేను మొత్తం వినలేదు. అంటే సొంత బిడ్డలాగా చూసుకున్నాడు. కేంద్ర విశ్వవిద్యాలయం పూర్ణచంద్ర రాసిన లెటర్లో కూడా అదే చెప్పిండు. తన భార్య కూడా అదే చెప్తుంది. ఆ బిడ్డ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. అరణ్య పాపకి ఏం తెలియదు, కావాలని పాపతో చెప్పిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. స్వేచ్ఛనే నన్ను కావాలని టార్చర్ చేసింది, మా ఆయన్ని కానీ నన్ను కానీ టార్చర్ చేసింది. అసలు స్వేచ్ఛ మరణానికి మా ఆయనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. ఈ ఆమె చెప్పేటి అన్నీ పచ్చి అబద్ధాలు. ఆమె గతంలో వాళ్ళ ఆమె పేరేం పూజ యొక్క బంధువులే వచ్చి పూర్ణను నన్ను కొట్టిండ్రు బాగా వాళ్ళు అని 26 నాడు పూర్ణని నాతో స్వయంగా చెప్పాడు. మరి అటువంటి వాళ్ళు కొట్టిన వాళ్ళు ఏ విధంగా బాగా చూసిండ్రు అనడానికి అవకాశం ఉంది లేదు. తర్వాత పూర్ణచందరు పాపను స్కూల్లో చేర్పించలేదు. పాప ఫస్ట్ క్లాస్ నుండి అక్కడ KB 2లో ఫస్ట్ క్లాస్ నుండి చదువుతున్నది. ఇప్పుడు 9th క్లాస్. ఆమె అందరు ఉండబట్టి 9 సంవత్సరాలు అవుతుంది. పూర్ణ చెప్పింది 5 సంవత్సరాల నుంచి నేను కలిసి ఉంటున్నాను అని చెప్పాడు. మరి ఇప్పుడు 9 సంవత్సరాల నుండి పాప స్కూల్లో చదువుతుంటే ఆయన ఎప్పుడు చేర్పించినట్టు? ఆయన 5 సంవత్సరాల నుంచి ఆ పాపతోని సంబంధం ఉన్నాడు. 9 సంవత్సరాల క్రితమే పాప చేరితే ఆయన చేర్పినట్టు ఎట్లా లెక్కలోకి వస్తుంది? అది పచ్చి అబద్ధము. అది ఫీజులు కట్టడం 7th క్లాస్ వరకు నేనే ఫీజులు కట్టిన. నేను అప్పుడు మా కూతురు కట్టేది. 7th క్లాస్ వరకు పాపం మా దగ్గరే ఉన్నది. కేవలం మొన్న 8th క్లాస్ నుండి అక్కడికి మా కూతురు దగ్గరికి వెళ్ళింది. నేనే ఫీజులు కట్టేవాడిని, అన్నీ నేనే చూసేవాడిని. మా బిడ్డ కూడా షేర్ చేసుకునేది. ఇంకా వాడెక్కడ కట్టిండు, వాడెక్కడ చూసిండు, అది అంత పచ్చి అబద్ధం. ఆ లేఖలు రాసినవి కూడా అన్ని పచ్చి అబద్ధాలే. చాలా డిస్టర్బ్ అయింది. 2 పెళ్లిళ్ళ తర్వాత విడాకులకు సంబంధించి కూడా డిస్టర్బ్ అయింది. సో అందుకే ఆమె సూసైడ్ చేసుకుంది కావచ్చు. మళ్ళీ మీరు కూడా తిట్టారట కదా చాలాసార్లు సందర్భాలలో, 2 పెళ్లిళ్ళు చేసుకున్నాం అని చెప్పేసి తిట్టినందుకే తను నా దగ్గరకు వచ్చి బాధ కూడా చెప్పుకుందని చెప్పేసి ఆ లేఖలో కూడా రాసిండు. అది పచ్చి అబద్ధం. 2 పెళ్లిళ్ళు జరిగినాయి. దాంట్లో ఏముంది? పడి రానప్పుడు విడిపోతారు, ఎవరికి వాళ్ళు సపరేట్ అవుతారు. ఆ పద్ధతిలోనే వాళ్ళకి పడి రాలేదు, వాళ్ళు సపరేట్ అయినరు. దానికి నేను ఏనాడు నా కూతురుని మందలించలేదు, నేను ఏనాడు నా కూతురిని మాట అనలేదు. అది నేను మందలిస్తేనే పోయింది అని అనడం పచ్చి అబద్ధము. నేను దాంట్లో లేఖలో రాశాడు 2 సంవత్సరాలకు ఒకసారి పెళ్లి చేసుకుంటున్నామని ఆయన మందలించింది అని అంటే నేను ఏనాడు నా కూతురిని మందలించలేదు. అది వాడు రాసింది పచ్చి అబద్ధం. చిన్నప్పటి నుంచి కూడా అసలు మీరిద్దరూ చూసుకోలేదు, తల్లిదండ్రులు కావాలనే మొత్తం వేరే వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టారు. చిన్నప్పటి నుంచి ఒంటరితనానికి మొత్తం బానిసలాగా అయిపోయింది. సో అందుకే సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి కూడా లేఖలో రాయడం జరిగింది. వాడు రాసిన దాంట్లో అది కూడా పచ్చి అబద్ధమే. మేము విప్లవ పార్టీలో పనిచేసే వాళ్ళము, CPIML జనశక్తి పనిలో. నేను రాష్ట్ర నాయకుడిని, మా భార్య కూడా రాష్ట్ర నాయకురాలు. మేము యూజీ ఉండేవాళ్ళము. పిల్లలను పెంచుకోవడము సాధ్యం కాని పని. దాని నుండి మా పాపను 4 నెలల పాపనే మా మేనగోడలు మా అక్క కూతురికి పెంపకానికి ఇచ్చాము. మా అక్క కూతురు భర్త కూడా గతంలో PDSలో పనిచేసిన వ్యక్తి. వాళ్ళు సంతోషంగా స్వీకరించి దగ్గర పెట్టుకొని మాకంటే అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచిండ్రు. మేము మధ్యలో మేము వెళ్ళి కలిసి వచ్చే వాళ్ళము. పూర్ణచంద్ర కూడా చుట్టం చూపుగా చూసారు కానీ సొంత బిడ్డను ఎప్పుడు చూడలేదు వాళ్ళు. అది అట్లా మేము ఉన్నత ఆశయం కొరకు పనిచేస్తున్న వాళ్ళము. అక్కడ కొన్ని సొంత అవసరాలు కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ రూపంలో మేము త్యాగం చేసినాము. కానీ మా కూతురు మమ్మల్ని అర్థం చేసుకున్నది. మా కూతుర్ని, అమ్మా నాన్న మీరు పెద్ద పనిలో ఉన్నారు, నాకేం ఇబ్బంది లేదు, ఇక్కడ నాకు అక్క అన్న చాలా సంతోషంగా నాకు చూసుకుంటున్నారు, చేస్తున్నారని ఆమె ప్రతిసారి ఆమెనే వ్యక్తం చేసింది. సంతోషంగా ఉన్నది, అల్లారు ముద్దుగా పెరిగింది. ఆమె ఏ కష్టాలు లేకుండా అక్కడ పెరిగింది. ఫస్ట్ 4 నెలల పాప నుండి తీసుకెళ్తే 10th క్లాస్ వరకు వాళ్ళ దగ్గరనే చదివింది, వాళ్ళే పెంచిండ్రు. వాళ్ళ లెక్క కూడా బహుశా మా దగ్గర ఉంటూ కూడా మేము ఈ పన్నులలో ఉండి ఒకవేళ మేము లీగల్గా ఉంటే ఈ పన్నులలో ఉండి కూడా మేము అంత బాగా ఆమె చూసి ఉండేవాళ్ళం కాకపోవచ్చు. అంతే తప్ప కానీ అది ఏదో మేము విడిచిపెట్టిపోయినాము. అతడు మూర్ఖుడు.
ఆయనకు ఏది సమాజ విలువలు తెలియక మాట్లాడిండా మరి ఏంటంటే తెలియక కాదు, వాడి ఎస్కేప్ కావడానికి కొరకు ఇవన్నీ ఆరోపణలు చేసి ఇవన్నీ ముందు తెలియదా? పూర్ణచంద్రరావు స్వేచ్ఛ కలిసి ఉంటారు మీకు తెలియదా? ఎప్పుడు మీరు ఇద్దరిని మందలించలేదా? పూర్ణచంద్ర కానీ ఇటు స్వేచ్ఛ కానీ మందలించలేదా ఎప్పుడు? అయితే ఇప్పుడు నాకు కరోనా వచ్చిన పీరియడ్లో అప్పటికే ఇది వాళ్ళు ఏది కలిసి ఉండటానికి సిద్ధమైనట్టు తెలిసింది. నాకు కరోనా వచ్చింది, నేను చనిపోయేవాడిని. నా కూతురు నన్ను బతికించుకున్నది. నా కూతురు లేకుండా నేను కరోనా నేను చనిపోయేవాడిని. రాత్రి మొగలు నాకు కష్టపడి అన్నీ భరించి ఆమె నన్ను కాపాడుకున్నది. తండ్రిని నన్ను కాపాడుకున్న, నా ప్రాణాన్ని కాపాడింది నా కూతురు. ఆ టైంలో వాళ్ళు కలిసి ఉన్నారు అని తెలిసింది. కానీ నేను చనిపోయే స్థితిలో ఉన్నవాడిని. నేను కోలుకోవడానికే సంవత్సరం పట్టింది. వద్దు బిడ్డ అని అట్లా ఒక మాటకు అన్నాం. కానీ గట్టిగా మేము ఆ టైంలో పాపను ఏమనలేకపోయినాము. తర్వాత బిడ్డ ఇట్లా వద్దు, ఇది మంచిది కాదని కూడా చెప్పినాము. కానీ ఇక మళ్ళీ ఆమె ఇక తన నిర్ణయం తను తీసుకున్నది అంతే. పూర్ణచంద్ర భార్య కూడా చెప్తుంది కదా, పదే పదే తనను ఫోన్ చేసి వేధించేది, నీ మొగుడిని వదిలిపెట్టు, నీ మొగుడు నా దగ్గరకు వస్తాడని చెప్పేసి కూడా తను ఒక బయట ప్లే చేస్తుంది. కాబట్టి అవి మాకు తెలియదు. ఆ విషయాలు మాకు వాళ్ళు షేర్ చేయలే కదా. ఏమన్నా వాళ్ళు ఒకవేళ మాతో కలిసి ఉండి చేసి ఉంటే మాట్లాడటం మాకు విషయాలు తెలియదు. మేము ఇంతవరకు ఆ పూర్ణచంద్ర భార్యను చూడలేదు, వాళ్ళ ఇంట్లో చూడలేదు, మేము పూర్ణను కూడా చూడలేదు కదా. మాకు ఇద్దరం వాళ్ళు ఏమేమి పరిచయాలు లేరు, ఏమి లేరు. కేవలం ఏది ఈ నెల 26 తారీఖు నాడు మాత్రమే నేను ఆ పూర్ణచంద్ర ముఖం చూశాను, పూర్ణచంద్రతో మాట్లాడినా. ఆ ఏమన్నది ఏ కథని మేమేం చెప్పగలుగుతాం దానికి జవాబులు? దానికి మేము ఒకవేళ కలిసి ఉండి మాట్లాడి ఉంటుంటే అప్పుడు చెప్పగలిగే వాళ్ళం. ఆమె ఇప్పుడు ఎన్నెన్నో ఆరోపణలు చేస్తుంది. భర్తను రక్షించుకోవడానికి కొరకు ఎన్నెన్నో ఆరోపణలు చేస్తుంది. భర్త విషయము ఆమెకు తెలుసు, ఈయన విషయం ఆయనకు తెలుసు. ఆమె మాకు తెలిసిన విషయము నువ్వు ఇట్లా చేస్తున్నావని ఆమె కూడా కోసుకున్నట్టు కూడా మాకు తెలిసిన వాళ్ళు అట్లా చెప్పిండ్రు. చాకుతో నేను చచ్చిపోతానని పాప పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిన విషయం కూడా ఆయననే పూర్ణచంద్ర చెప్పిండు మాకు. తను అదే చెప్తుంది. స్వేచ్ఛ నువ్వు పూర్ణచంద్ర విషయం తెలిసినాక నేను భర్తకు దూరంగా ఉంటూ వస్తున్నాను. బట్ అరణ్య చేసిన ఆరోపణకు సంబంధించి నాకు చాలా బాధగా ఉంది. తనను సొంత బిడ్డలాగా చూసుకున్నాడు, కావాలని అరణ్యతోని వాళ్ళు ఎవరో చెప్పిస్తున్నారు అని చెప్పేసి చెప్తుంది. కోర్టు మీద నమ్మకం ఉందట, తన భర్త అమాయకుడు అని చెప్తుంది. మంచి రాని కోర్టు ఉన్నప్పుడు కోర్టు తెలుస్తుంది కదా. మాకు కూడా కోర్టు మీద నమ్మకం ఉన్నది. మాకు కూడా కోర్టు తప్పనిసరిగా ఎంత వాస్తవాలను బయట పెడుతుంది అనేది మాకు కూడా నమ్మకం ఉన్నది. రమ్మను కోర్టుకే వస్తే కోర్టే చూసుకుంటుంది కదా. మరి ఇంకా అదనంగా ఇంకెందుకు బయట మనం అనుకోవడం? కోర్టే తేలుస్తుంది అవునా కాదా, వాస్తవం కాదా అనేది. అది అదే మాకు ఎన్నోసార్లు ఏంటంటే ఏడ్చుకుంటా చెప్పి బాధను షేర్ చేసుకున్నది. షేర్ చేసుకుంటే కూడా ఏంటంటే మేము అమ్మతో చెప్పు అని అంటే మా కూతురు వాడి మైకంలో పడిపోయింది. మా కూతురు పిల్ల కూడా చెప్తే చెప్పమ్మా అని అంటే చెప్పినాము. అరణ్య మీకు చెప్పిందా? గతంలోనే అరణ్య మాకు అంటే మాతో షేర్ చేసుకున్నది. కానీ ఇది వాడు చేసిన ఏది దుర్మార్గమైన హింసల గురించి అబ్యూసింగ్ది ఇది షేర్ చేసుకున్నది. దానికి అది అన్నీ వాస్తవాలే. దాంట్లో అమ్మాయి ఏది చెప్పిన దాంట్లో ఏది అవాస్తవం లేదు. ఆమె ఇంటెలిజెంట్ పర్సన్, చాలా అన్ని కరెక్ట్గా ఏంటంటే మాట్లాడుతుంది. అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాతనే జరిగిందని అంటున్నారు. అసలు అరుణాచలంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకు స్వేచ్ఛగా చివరి కాల్ చేసి ఏం చెప్పింది? వాళ్ళు అరుణాచలము పోయేటప్పుడు అరుణాచలం పోతున్నామని చెప్పలేదు మాకు. మా పాప ద్వారా ఏంటంటే వాడు అక్కడ జన్నారంలో ఏది ఫామ్ హౌస్ కడుతుండట, దాంట్లో మొక్కలు లేవడానికి కొరకు మేము రాజమండ్రి పోతున్నాం అనేది మా అమ్మాయికి చెప్తే అమ్మాయి వచ్చి మాకు చెప్పింది. అరుణాచలం తెలియదు, మాకేమి తెలియదు. అలా అరుణాచలం తిరిగి వచ్చిన తర్వాతనే 26 నాడు నా కూతురు ఏంటంటే మొదటిసారిగా ఇది మాట్లాడి, నాన్న మేము విడిపోతున్నాము, ఇక మేము ఉండలేము, నువ్వు వచ్చి మాట్లాడమని మా కూతురు ఆ రోజే మాట్లాడింది. ఇక అంతకుమించి మాకు ఇంకేం సమాచారం లేదు. చాలా రకాలుగా మీడియాకు సంబంధించి మీడియాలో చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా మీ అమ్మాయి గురించి, ఏం చెప్తారు దానికి సంబంధించి? ఏం ప్రచారాలు జరుగుతున్నాయి మా అమ్మాయి గురించి? మా అమ్మాయి చాలా గొప్పది, తెలివిమంతురాలు, డాషింగ్గా ఉండే అమ్మాయి, ఈ ఫీల్డ్ తట్టుకొని నిలబడుతున్నది, అన్ని స్వంతంగా డీల్ చేసే కెపాసిటీ ఉన్న మనిషి అమ్మాయి. మా అమ్మాయి గురించి మాకేమి ధైర్యవంతురాలు కూడా చాలా మంది జర్నలిస్ట్ కూడా అంటే అంత ధైర్యవంతురాలు సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చింది మరి? అంత ధైర్యవంతురాలే. కానీ ఏంటంటే దాంట్లో అక్కడ వాడు ఏమి చేశాడో అది మాకు తెలియదు.
ఆమెను ఏ విధంగా టార్చర్ పెట్టిండో, ఎన్ని టార్చర్ పెట్టిండో అన్ని పెట్టిటికి ఏంటంటే అసలు వాస్తవానికి ఆమెకు విస్తృతమైన సమాజం ఉన్నది. ఆమెను చెప్పుకుంటే వందల వేల మంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి, సంఖ్య ఉన్నది. మరి ఎందుకు షేర్ చేసుకోలేకపోయిందో, వాడు ఏం చేసిండో ఇక మాకు తెలియదు. వాడు ఏం టార్చర్ చేసిండో, ఏం టార్చర్ పెడితే తట్టుకోలేక ఆ పని చేసుకున్నదో తెలియదు. అట్లా ఖచ్చితంగా పూర్ణ భార్య ఏదైతే చెప్పిందో అవన్నీ అబద్ధాలని చెప్పేసి కేవలం తన భర్తను కాపాడుకోవడానికి ఇవన్నీ డ్రామాలు చేస్తుంది. గతంలో కూడా తన ఏదైతే అరణ్య నా మనవరాలు ఉందో చాలా సందర్భంలో పూర్ణచంద్ర గురించి తను చేసిన అబ్యూజింగ్ గురించి కూడా చాలాసార్లు చెప్పినా కూడా అప్పటికి మేము స్వేచ్ఛకు చెప్పినప్పటికీ స్వేచ్ఛ కేవలం తన పూర్ణచంద్ర మాయలో ఉంది కాబట్టి ఇదంతా పసిగట్టలేకపోయింది. నా కూతురు చాలా ధైర్యవంతురాలు, తనకు చెప్పుకోవాలంటే పెద్ద సమాజమే ఉంది, బట్ ఆ సమాజాన్ని కూడా కాదని ఎందుకు సూసైడ్ చేసుకుందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఖచ్చితంగా స్వేచ్ఛ సూసైడ్కి మాత్రం కారణం మేం కాదు, ఖచ్చితంగా పూర్ణచంద్ర అని చెప్పేసి తన తండ్రి శంకరన్ చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కోర్టుపై మాకు కూడా నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము కూడా కోర్టు ద్వారానే న్యాయం పొందుతామని చెప్పేసి స్వేచ్ఛ తండ్రి శంకరన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.